గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘించడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా కార్పొరేషన్లో కలపడంతో ఉపాధి హామీ పథకం వర్తించక ఆయా గ్రామాల పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. బుధవారం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమగ్ర ప్రణాళిక లేకుండా, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా అనేక గ్రామాలను కొత్త కార్పొరేషన్లలో విలీనం చేసిందని విమర్శించారు. 2007లో ఏర్పడిన జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 కిలోమీటర్ల కాగా ఇప్పటికే 3 కార్పొరేషన్లు కలిపి 2053 చదరపు కిలోమీటర్లకు పెంచిన విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళిక లేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ విభజనపై ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జనగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ విభజన నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. జీహెచ్ఎంసీతో పాటు మరో కొత్త 2 కార్పొరేషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి ఈరోజు 3 కార్పొరేషన్స్ గా నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ గతంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ ను విభజించి 3 కార్పొరేషన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒక డివిజన్ 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజన్, ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 1/2 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 80 స్క్వేర్ మీటర్స్ కు ఒక్కొక్క డివిజన్ తేడా. ఇంత సంబంధం లేకుండా డివిజన్స్ 300 డివిజన్స్ ఏర్పాటు చేసి దాన్ని మరి ఈరోజు విభజించడం జరిగింది. 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఈ 3 కార్పొరేషన్స్ కలిపితే 2053 స్క్వేర్ కిలోమీటర్స్ గా పెంచడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఈ కార్పొరేషన్స్ పెంచుకుందాము అనేటువంటి ఆలోచనే తప్ప కార్పొరేషన్ లో ఏ రకంగా మౌలిక వసతులు కలుపుతామనేటువంటి ప్లానింగ్ లేదు ఈ ప్రభుత్వం. ఇది కోర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈరోజు రోడ్లు పాడైపోయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్ ఏరియా ఉంటే దాన్ని 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్లి 2053 స్క్వేర్ కిలోమీటర్స్ గా మీరు మారిస్తే అర్థం పర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుందాము, కొద్దిగా చర్చించి చేస్తే బాగుండేది. కానీ అది కూడా చేయలేదు. ఎక్కడ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు గాని వార్డులు విభజన చేయకూడదని దేశమంతా కూడా రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు గజ్వేల్, నల్లగొండ, హైదరాబాద్ 3 కార్పొరేషన్స్ విభజించడం జరిగింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ నిర్ణయం ఏదైతున్నదో సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు గాని, ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి, బార్డర్ గాని మార్చడానికి వెళ్ళలేదు. కానీ నిస్సిగ్గుగా దేశంలో ఎక్కడ కూడా జరగలే. ఒక తెలంగాణలోనే ఈరోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని. ఎక్కడ కూడా జరగడం లేదు. ఒక గ్రామ పంచాయతీ పరిధి పెంచలేదు ఎక్కడ కొత్తగా, ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు, ఒక జిల్లా పరిధి మార్చలేదు. ఎక్కడ కూడా తెలంగాణలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ జిహెచ్ఎంసీ, కొత్తగా వచ్చినటువంటి సైబరాబాద్, కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి, అదేవిధంగా గజ్వేలు, నల్గొండ, ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను, వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఫ్రీ చేయడం జరిగింది. 31 డిసెంబర్ 2025 తర్వాత ఏ మార్పు చేయకూడదని చెప్పి సెన్సస్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్, ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అది హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి అధికారులు ఉన్నటువంటి సంస్థ, ఆ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు మార్చుకున్నారు. వారు చెప్పారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు మే 2027 దాకా మార్చడానికి వీలేదు.